కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? వేస్ట్ కూటమి ప్రభుత్వము వేస్ట్ అండి. జగన్ పరిపాలన బాగుంది చెప్తున్నా కదా. ధర్నాలు అవి ఇవి చేస్తున్నారు కదా బయట, నిన్న కూడా తిరిగారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, మీరేమంటారు? అవన్నీ ఒట్టి మాటలు అయ్యే పనులు కావాలండి, అంతా షోయింగే, అనవసరం. చెప్పడం వరకే, చేసేదాకా రాదు. అడిగితే వాళ్ళ ప్రభుత్వం వేస్ట్ అండి చెప్తున్నాం కదా. మళ్ళీ మనకు జగన్ ప్రభుత్వం వస్తేనే కొద్దిగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉండేది? బాగానే ఉన్నదండి. విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అన్ని వసతి కార్యక్రమం బాగానే చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కాకపోతే అలా జరిగింది బ్యాడ్ లక్ ఏంటి, కానీ జగన్ ప్రభుత్వం బాగానే ఉన్నది. నిన్న స్టూడెంట్స్ కూడా యువత కోర్ అని చెప్పేసి కూడా ధర్నా చేయడం జరిగింది, విద్యార్థులకి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి. అవును, జరగదు, ఊరికి చెప్పడం వరకే కానీ చెయ్యరు, అనవసరం అండి, వేస్ట్. అంటే పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా సీఎం గారు. ఏం అర్థం చేసుకుంటారు, ఎన్ని పై మాటలే, అర్థం చేసుకునేది ఏముంది, తెలుస్తూనే ఉంది కదా. ఏ ప్రభుత్వం ఎలా చేస్తున్నారనేది తెలుస్తూనే ఉంది కదా. ఇక ముఖ్యమంత్రి మాటలు ఎంతవరకు నిజమో ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఎవరు నమ్మరు. ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరు నమ్మరండి. అలాగే తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము, మే మాసంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నమాట, మీరేమంటారు సార్? అంటున్నా కానీ మాకు నమ్మకాలు లేవు, మాకు నమ్మకాలు లేవండి. మాటలు చెప్పడం వరకే, ఇచ్చేదాకా నమ్మకాలు లేదు. జగన్ ప్రభుత్వం అంటే ఇస్తాడు అంటే ఆయన తప్పకుండా చేస్తాడు, అది ఒక గ్యారెంటీ ఉంటుంది. ఈయన ప్రభుత్వంలో అన్నీ నమ్మడానికే వీలు లేదు. అది చెప్పండి. 3 సార్లుగా సీఎంగా చేశారు కదా. 3 సార్లు కాదు, 10 సార్లు చేసినా ఆ ప్రభుత్వం మొత్తం వేస్టేనండి. మళ్ళీ ఆయన వస్తేనే మనకు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది, వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది అంటున్నారండి, ఉందంటున్నారు. విన్నాను ఆ మాట నేను. వస్తే మంచిదే, వస్తే మాత్రం మంచిదేనండి, రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని అంటారు, ఎందుకని రావాలి? ఏంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం విరక్తిగా కలిగిపోయింది, జనాలకి తెలియక వేసేసారు. ఆ ఓట్లు ఎంతవరకు వేసారు ఏం లేదు తర్వాత సంగతి. అది ఏదో అన్యాయం జరిగిందే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగింది, జరగడం మాత్రం ఖాయమే. లేకపోతే ఆయనే వచ్చేవాడే. అలా జరిగిన దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 సీట్లు ఇచ్చారు, కానీ ప్రజలకే కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోవట్లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవును, ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వడం లేదు, ఆ మాట నిజమే. ఉన్న వాస్తవమే చెప్తున్నాడు కదా, ఆయన కూడా ఉన్న వాస్తవమే చెప్తున్నాడు. మరి వస్తా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంత కారణం. అవును, రావాలి, ఆయనే రావాలి, మీరు అన్నట్టు ఆయనే రావాలి. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 సీట్ల నుంచి 2024 ఎన్నికల్లో 11 సీట్లు అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మోసం జరిగిందా లేదా. జరగబట్టే మోసం జరగబట్టే 11 సీట్లు వచ్చినాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు. మోసం ఏం జరగలేదు, ఎవరి మాటలు అలాగే ఇంకెలా అంటారు. కొన్ని ప్రూఫ్స్ కూడా దొరికినాయి కదా, కొన్ని ప్రూఫ్స్ కూడా దొరికినాయి, బ్యాలెట్లు దొరికినాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటున్నారు కదా. లేదు, అవన్నీ ఒట్టి మాటలండి. నేను అన్నది అవన్నీ ఒట్టి మాటలు. ఇప్పుడు గెలిచిన ఏం చేస్తున్నాడు, అన్యాయం గెలిచాను అని చెప్తాడా? అన్యాయంగా జరిగింది, ఇలా అన్యాయం జరిగింది చెప్తాడా? సపోర్ట్ ఇస్తాడా? ఏ మోసం జరిగినా కానీ మాదే ప్రభుత్వం గెలిచింది అంటాడు. ఆయనే ఓడాడంట 11 సీట్లు. అలాగే అంటారు కానీ అన్యాయం జరిగిందని అంటాడా? అన్నారు కదా ఎవరు కూడా. దొంగతనం చేశాను అంటాడా? లేడు. అంతే, ఇది అంతే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ సింగిల్గా ఎందుకని పోటీ చేస్తున్నారు? ఆయన ఒక్కడే ఎందుకని నిలబడుతున్నాడు? నమ్మకం, ప్రజల మీద నమ్మకం అండి. మొన్నటి దగ్గర ఆయన అన్నాడుగా మా ప్రభుత్వమే వస్తుందని. ఎందుకు? ప్రజలకు చేస్తున్న మంచి పనుల గురించి
వేస్తారు పట్టం కడతారని పూర్తి 100% నమ్మకం. ఆ నమ్మకం మీద చెప్పాడు ఆయన. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవును, మరి ఆయన పథకాలు గుర్తుపెట్టుకున్నాం. ఈయన ఉన్నాయి కూడా తీసేసాడు, కొన్ని పథకాలు తీసేసాడు. అల్లాడిపోతున్నారు జనం. మరి ఏం చేస్తాను, ఆయన వేస్ట్ అండి. ఆయన ప్రభుత్వం రావాలా, మళ్ళీ ప్రజలు బాగుపడాలండి, అదే మేము కోరుకునేది.